మీ ప్రేమ కోసమే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నాను స్వామి. ఎప్పుడే మీకు నాకు గుర్తొచ్చిందా? నేను నా యవ్వనం మీకోసం ఎదురు చూస్తున్నాం. తెలియని వాళ్లతో మాట్లాడకూడదని అంటూ ఉంటారు, కానీ స్వామి తెలియని మనిషిని పెళ్లి చేసుకోవచ్చా? అరే, నాకు ఏమైంది? నేనెందుకిలా చేస్తున్నాను? నా గుండెల్లో ప్రేమ మంట మండుతోంది. నన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వండి. మీ ప్రేమకి నాకు అర్హత లేదు. రూపా, నువ్వు నన్ను స్ట్రేంజర్గా చూడకు. నేను నీ ప్రేమకి తగినవాణ్ణి కాదు, కానీ నువ్వు మాత్రం చాలా అదృష్టవంతురాలివి. రా, నన్ను కౌగిలించుకొని లవ్ చేయి. నన్ను గాఢంగా ప్రేమించు రూపా, గాఢంగా ప్రేమించు. స్వామి, మీరెప్పుడొచ్చారు? యు నో వాట్ బేబీ, నాకు నిన్ను ఎప్పుడు పెద్ద స్క్రీన్లో చూడాలని ఆశ. స్వామి, మీరిచ్చిన ప్రేమ వల్లే నేను కొత్తగా సాధించబోతున్నా. ఇప్పుడు లోను ద్వారానైనా నీ ప్రేమ నాకు దక్కుతుందా? స్వామి, నేను పూర్తిగా మీకు మాత్రమే సొంతం. అలాంటప్పుడు అలా ఎందుకు అడుగుతున్నారు? అయితే నీ అందాలన్నీ నాకేనా? ఉమ్, మరైతే రా. నేను ఆల్మోస్ట్ 40 ఆడిషన్స్ ఇచ్చేశాను, కానీ రేపే ముఖ్యమైన ఆడిషన్ ఉంది. అది కూడా లీడ్ క్యారెక్టర్కి. లీడ్ క్యారెక్టరా? కంగ్రాట్స్. ఇంక చూడు, ఆడిషన్లో నేను ఎవరు అప్రూవ్ చేసుకుంటాను? నేనే బెస్ట్ అంటారు. కానీ అది రేపే కదా? మరైతే ఈరోజు సో రొమాన్స్ ఎలా చేయాలో నేను నీకు నేర్పిస్తాను. ఓ అలాగా? అయితే నాకది నేర్పించండి స్వామి. వద్దు స్వామి. డార్లింగ్ రూపా. అరే వదలండి స్వామి. చెప్పు రూపా. So ready? రెడీ సార్. Action. స్వామి, ఇన్ని రోజులైన తర్వాత ఇప్పుడే గుర్తొచ్చానా? నేను నా యవ్వనం ఇన్నేళ్లుగా మీకోసమే ఉన్నా. నా గుండె ప్రతిరోజు మీకోసమే కొట్టుకుంటోంది. మీరు ఎప్పుడైనా నన్ను ఒప్పుకుంటారా? చెప్పండి స్వామి, నన్ను ఒప్పుకుంటారా మీరు? సార్, మహేష్ సార్. పర్ఫెక్ట్, ఎక్సలెంట్, బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. ఇక చూడు, నేను ఈ రోల్కి ఫైనల్ చేసా. అలాగే నువ్వు తప్ప ఈ రోల్కి ఎవరు బెటర్గా చేయలేరనుకున్నా. ఫైనలీ నా ఒక మూవీకి నువ్వే హీరోయిన్వి. కంగ్రాచులేషన్స్. ఇక చూడు, ఈ ఇండస్ట్రీలో నేను నంబర్ 1 చేస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను నా వల్ల కుదిరిన బెస్ట్ మీకు ఇస్తాను. గుడ్. ఓకే సార్, నేను వెళ్తాను. బాయ్, సీ యూ సూన్. నా లవ్లీ ఊర్వి, నీ ఫస్ట్ మూవీకి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంక చూడు, నా హార్డ్ వర్క్ వల్ల నేను నంబర్ 1 హీరోయిన్ అవుతాను చూడు. ఇప్పుడున్నట్టుగానే ఎప్పుడు నేను నీకు సపోర్ట్గా ఉంటాను.
మీకు పెళ్ళయిందా? లేదు లేదు సార్. మిస్ ఊర్వశి, రేపు మీకు లుక్ టెస్ట్ ఉంది. మిగతా డీటెయిల్స్ని తర్వాత షేర్ చేస్తా. ఓకే సార్. ఈమె హీరోయిన్ ఊర్వశి. హాయ్, డైరెక్టర్ చెప్పిన దానికన్నా మీరు చాలా అందంగానే ఉన్నారు. యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. నాతో పనిచేయటంలో మీకు అభ్యంతరం లేదు కదా? మీరిద్దరూ కలిసి నన్ను ప్రాంక్ చేస్తున్నారా? నా జీవితంలో ఎవరు నన్ను ఎంతగా ప్రైజ్ చేసింది లేదు. ఈ రోజు నుంచి నీ ఒక మంచి సమయం స్టార్ట్ అయిపోయింది. ఇది నువ్వే యూటిలైజ్ చేసుకోవాలి. ఇక షూటింగ్ని మొదలెడదాం. వెరీ గుడ్. హే, సరిగ్గా ఫోకస్ చేయి. ఊర్వశి, నేను చేసి చూపిస్తా. నీ చెయ్యి ఇవ్వు. ఎస్, లైక్ దిస్. గుడ్ గుడ్ గుడ్. ఇంకొక పోస్ ఇవ్వండి. కాస్త వంగండి. నైస్. ఎస్. ఒకటి చేద్దాం. కపుల్ షూట్ తీద్దాం. ఆదిత్య, ఎస్ సార్. కపుల్ షూట్. కపుల్ ఫోటోషూట్ చేయబోతున్నావా? ఇది మూవీ యొక్క పోస్టర్కి. సూపర్గా ఉంది. ఎస్ సార్. హలో, నా ఒక హీరోయిన్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. చెప్పండి, రేపు మీకైతే అగ్రిమెంట్ ఉంది. వచ్చేటప్పుడు నీ ఒక ఐడి ప్రూఫ్ దా. అలాగే సార్. సీ యూ టుమారో. ఓకే సార్. ఫైనలీ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాను. ఇంకా అఫీషియల్లీ నేనే హీరోయిన్. అరే, ఏమైంది? ఫైనలీ నేను అగ్రిమెంట్ లో సైన్ చేయబోతున్నాను. కంగ్రాచులేషన్స్. నువ్వు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా జరిగేది కాదు. ఇలాగే నేను నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాను. ఊర్వశి, మీకు ఒకటి తెలుసా? ఈ సినిమాకి నేను 526 గర్ల్స్ని ఆడిషన్ చేశా. అందులో నువ్వు ఒక్కదానివే సెలెక్ట్ అయ్యావు. నేను ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ లాగానే అచ్చం నువ్వు అలాగా ఉన్నావు. అదే అందమైన లిప్స్, అలాగే నీ యొక్క చూపు, అదే అందమైన స్మైల్. ఒక అమ్మాయిని షార్ట్ లిస్ట్ చేశా, కానీ తన యొక్క షేప్ బాగలేదు. కానీ నీ యొక్క షేప్ చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నావు.
ఇగో చూడు, ఇండస్ట్రీలో బాండింగ్ అనేది చాలా ముఖ్యం. అది కూడా హీరోయిన్ డైరెక్టర్ మధ్య ఉన్న డీప్ బాండింగ్. ఆ బాండింగ్ ఉండకపోతే ఇండస్ట్రీలో ఎవరు పెద్దోళ్ళు అయ్యారు కాదు. నువ్వేమనుకున్నావు? రాష్ట్రీయ అంత ఈజీగా ఏం పైకి రాలేదు. తన అందరి మనసులోని స్థానాన్ని పొందింది. సార్, నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను. ఇంకా అందరినీ ప్రౌడ్ అయ్యేలా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. సార్, నాకు అర్థం కాలేదు మీరు ఏమంటున్నారని. ఇక చూడు, ఇది నీ యొక్క రోల్. దీనికోసం నువ్వు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే. ఇది నీ యొక్క సక్సెస్ యొక్క అగ్రిమెంట్. మన రిలేషన్షిప్ గురించి ఆలోచించి ఈ అగ్రిమెంట్లో సైన్ చేద్దామా లేదా? నువ్వే ఆలోచించు. నాకేం హీరోయిన్స్కి లోటు లేదు. నువ్వు ఇంత ఆలోచిస్తానికి దీంట్లో ఏముంది? ప్రతి యాక్ట్రెసెస్ వాళ్ళ డైరెక్టర్స్తో బాండ్లో ఉంటారు. రిలేషన్షిప్ ఉంది వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అది ఒక మంచి ఛాన్స్ అనేది నీకు ఇప్పుడు దక్కింది పెద్ద స్టార్ అవ్వడానికి. నీ స్థానానికి మార్కెట్లో చాలా మంది ఉన్నారు. యు నో. వెరీ గుడ్. నువ్వు చాలానే స్మార్ట్. ఇది కేవలం కాంప్రమైజ్ మాత్రమే కాదు, నువ్వు స్టార్ అవ్వబోతున్నావని ఒక ప్రామిస్. చూడు, నువ్వు ఇండస్ట్రీని రూల్ చేయబోతున్నావు. అనుష్క, ఆలియా, ఇలా ప్రతి హీరోయిన్స్ నువ్వు వెనక్కి నెట్టేస్తావు. నీకేమైంది బేబీ? ఓకేనే కదా? ఎందుకు? అది కాదు, ఒంటరిగా నువ్వు డ్రింక్ చేస్తున్నావు. అది తాగాలనిపించింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో షేర్ చేసుకో. లేదు, అలాంటిదేం లేదు. ఆల్ ఇస్ వెల్. ఇలా చూడు పూర్వి, నాకు అర్థం కావడం లేదు నువ్వేం ఆలోచిస్తున్నావో అని. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు. నిన్నటి దాకా నేను నీతోనే ఉన్నాను. ఈ రోజు కూడా నీతోనే ఉన్నాను. భవిష్యత్తులో కూడా నీతోనే ఉంటాను. ఏం జరిగినా సరే నువ్వు ఎవ్వరికీ ఏమీ భయపడకు. ఏమో తెలియట్లేదు. ఈ మధ్యన ఎందుకో నాకు దీనికి నేను డిజర్వింగా లేదా అని తెలియట్లేదు. వారు అవును, నేను తాగాను. ఈ లోకమే ఫోర్స్ చేసి నన్ను తాగుడికి బానిస చేసింది. నన్ను నిజంగా ప్రేమించడానికి ఎవరూ లేరు. నన్ను ఎవరూ ప్రేమించరు కూడా. నీకొక విషయం తెలుసా? నీ చిన్నప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీకదంతా తెలీదా? నువ్వు ఎప్పుడూ కూడా నన్ను లవ్ చేయనే లేదు కదా. ఎందుకు? నేను నీకు చెప్పాలా? చెప్పకపోతే నీకు తెలీదా? నేను నిన్ను పిచ్చిదాన్లా ప్రేమిస్తున్నాను. నేను నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మాటలు చాలావా నీకు? లేదు ఇంకేమైనా చెప్పాలా? చాలా అద్భుతం. వెరీ గుడ్. బాగా చేశారు. అద్భుతంగా ఉంది. వా ఆదిత్య, వా. ఎక్సలెంట్, ఎక్సలెంట్, గుడ్. ఊర్వశి, యాక్షన్.
ఎస్. ఊర్వి, ఇంత ఉదయాన్నే నువ్వు తాగొచ్చావా? నాకు సమాధానం చెప్పు. రాత్రి నుంచి నీకు నేను కాల్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? బిజీగా ఉన్నాను. పనిలో ఎంత బిజీగా ఉన్నా గానీ ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నీ పనేంటో అది మాత్రం చూసుకో. బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు నీ లిమిట్లో ఉండాలి. మా నాన్న ప్రశ్నించకు. నేనేమి మీ నాన్నలా ప్రవర్తించడం లేదు. తెలివి తక్కువగా మాట్లాడతావే. నీకంటే ఆ డైరెక్టర్ హీరోని ఎంత పర్వాలేదు. అట్లీస్ట్ వాళ్ళకి నేనంటే ప్రేమ ఉంది. హా, నువ్వు ఏ రోజైతే ఆ మూవీకి సైన్ చేసావో ఆ తర్వాత నీ యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది. ఎందుకు చేంజ్ అవ్వకూడదు? నేను స్టార్ అవ్వబోతున్నా. నేను స్టార్ అయ్యేది ఎవరు ఆపలేరు. అందుకు నేను ఏవైనా చేస్తాను. అది కాంప్రమైజ్ అయినా సరే. ఇప్పుడు ఏమన్నావు? అవును, నేను కాంప్రమైజ్ చేశాను. ఈ ఇండస్ట్రీలో తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాను. ఆడిషన్స్ కి కూడా టైర్డ్ అయ్యాను. ఇందులో నేను కాంప్రమైజ్ చేస్తే అసలు తప్పేంటి? ఓ, నీకు తప్పు అనిపించలేదు. తప్పు చేసింది నేనే కదా నిన్ను ప్రేమించింది. నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవడం ముమ్మాటికి నా తప్పే. బట్ యు నో వాట్, ఇక ఒక్క క్షణం కూడా నీ మొహం చూడడానికి నాకు ఇష్టం లేదు. వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. గెట్ అవుట్. థ్యాంక్ యూ. ఇది నాకు పెద్ద షాకింగ్ కాదులే. అరే ఉర్వశి, ఏమైంది? ఇదేంటి? నేను మా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. నేను కెరియరా ఫ్యామిలీ అని ఆలోచించినప్పుడు నేను నా కెరియరే చూస్ చేశాను. నువ్వు కరెక్ట్గానే చూస్ చేసావు. ఇక మొదట నీ కెరీర్ స్టార్ట్ అవబోతుంది. నువ్వు మా ఫిలిం యొక్క హీరోయిన్. ఇక నీకు ఎలాంటి సమస్య రాదు. ఓ పంచేను, నువ్వు ఆ సైడ్లో ఉన్న రూమ్ తీసుకో. ఇంకొక క్షణం కూడా నేను నీ మొహం చూడాలనుకోవడం లేదు. వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. గెట్ అవుట్. నీ డ్రీమ్ అచీవ్ చెయ్యాలంటే అలాంటప్పుడు నీ జీవితంలో ఎటువంటి సాక్రిఫైస్ అయినా చెయ్యొచ్చు. అరే ఉర్వశి, నాకు నిద్ర పట్టట్లేదు. ఆలోచిస్తూ ఉన్నాను. మనం క్లైమాక్స్ ని రిహార్సల్ చేయొచ్చా? అరే ఖచ్చితంగా. దీని తర్వాత నువ్వు ఖచ్చితంగా స్టార్ అవుతావు. ఒకవేళ మీరు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా అయిపోతాను. ఈ చేత్తోనేగా స్క్రిప్ట్ రాశారు. ఇప్పుడు ఈ చేతుల్ని నేను కట్టేస్తాను. ఇంకా 2 కాళ్ళు కూడా కట్టేస్తాను. అలాగే ఊర్వి, నేను చాలా బాగా ప్రేమిస్తున్నా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
ఏమనుకుంటున్నావు? నీకెందుకు ఈ హీరోయిన్ నచ్చింది? నేను చాలా మందిని హీరోయిన్స్ చేశా, కానీ ఆ ఊర్వశి దగ్గర ఏదో ఉంది ఖచ్చితంగా. లేదా మన ఇద్దరిని వేరెవరైనా హ్యాండిల్ చేసి ఉంటారా? తను నిన్ను నిజంగానే డైరెక్టర్ అనుకుంటుంది. కానీ ఒకవేళ తనకి నిజం తెలిసిందనుకో, ఇదంతా ఫేక్, ఇదంతా డ్రామా, ఒక్క సినిమా కూడా తీలేదని తను ఖచ్చితంగా మ్యాడ్ అయిపోతుంది. చూడు, నువ్వు ఒక డైరెక్టర్ కాదు, నేను ఒక హీరో ప్రొడ్యూసర్ కూడా కాదు. ఉన్నంత వరకు తన్ని ఎంజాయ్ చేసుకుందాం, ఆ తర్వాత వదిలేద్దాం. ఇది క్లైమాక్స్. హలో పోలీస్, ఇక్కడ 2 మర్డర్స్ జరిగాయి. ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది నా ప్రాపర్టీ మర్చిపోయాను. కంటిన్యూ చేస్తావా? సరే, ఏయ్, ఏం చేస్తున్నాను? ఏంటిదంతా? నువ్వు ఇంకా వాడు కలిసి నా కళని నాశనం చేశారు.